నాకెంతో ఇష్టమైన మునక్కాడ ఎగ్ పులుసుని సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలా అన్నంలో పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉంటుంది. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చేసుకోవడం కూడా. దీనికోసం ఉడికించుకున్న ఎగ్స్‌కి ఈ విధంగా 3, 4 చోట్ల ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి పులుసులోకి. ఏ పులుసులోకైనా ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అవుతేనే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మునక్కాడ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని టమాటోలు ఫ్రై అయిపోయిన తర్వాత కారం, ధనియాల పొడిని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసము, నీళ్లు, ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్, కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని 5, 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే పులుసు రెడీ.